హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి అప్డేట్స్ ఉన్నాయండి. ప్రేరణ మంచిగా ఆడుతుంది అనుకునే లోపు ఒక పెంట పెట్టుకుంటుంది. సో నిఖిల్ రియాలిటీ ఏందో ఈరోజు అయితే నాకు పూర్తిగా అర్థమైంది. సో నిఖిల్ పియాలు బూత్ కామెంట్ పెట్టి నీకు రెడీ ఉండండి. నేను నిఖిల్ గురించి కూడా మాట్లాడతాను. పెట్టేసుకోండి, ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి కామెంట్స్. నేను అస్సలు ఏమీ పట్టించుకోను, ఒక్క కామెంట్ కూడా పట్టించుకోను, నాకు అవసరమే లేదు. కానీ క్లారిటీ రియాలిటీ చెప్తానండి. ఈరోజు నాకు అనిపించింది, అసలు బిగ్ బాస్ ఒక్కోసారి కావాలని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు ఏంటో తెలియకుండా పిచ్చి పిచ్చిగా ఆడేసుకుంటున్నారు. ఒక్కసారి మనకు టాస్క్ ఏంటిదబ్బా, అదే క్రాస్ ద పాత్ అనేది థ్రెడ్స్ ఉంది కదా, అది దాటుకుంటూ ఫస్ట్ ఎవరైతే వచ్చి దాని చుట్టూ కడతారో వాళ్ళే విన్నర్. ఇక్కడ క్లియర్ కట్టబ్బా, ఫస్ట్లో మనకు సాఫ్గా చుట్టాలి, ముళ్ళు లేకుండా చుట్టాలన్న రూలే లేదు. ఫస్ట్ టకటక ఎవరు వచ్చి దాని చుట్టూ కట్టి బెల్లు కొడతారో వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఇక తర్వాత ఫస్ట్ నబీల్ కడతాడు, తర్వాతకి వచ్చేసి రోహిణి కడతాడు, తర్వాత ప్రేరణ కడతాడు, తర్వాత గౌతమ్ కడతాడు, తర్వాతకి నిఖిల్ వచ్చి కడతాడు, తర్వాతకి విష్ణు, తర్వాతకి అవినాష్ గివప్ ఇచ్చినట్టే ఇచ్చి ఇంకా లాస్ట్లో వచ్చేస్తాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రేరణ లొల్లి అబ్బా, లొల్లి అంటే లొల్లి. నేను నీట్గా కట్టాను, నబీల్ నువ్వు ముళ్ళు కట్టావు, ముళ్ళుగా ఉంది, సో నీది సరిగా లేదు, నీది బాగాలేదు, నీది అసలు అంత ఉండలుగా ఉంది, నీది కరెక్టే కాదు. సో అక్కడ ఏ పాయింట్ తీయకుండా కూడా ప్రేరణ నేనే బాగా చేశాను, నేనే నిజంగానే బాగా కట్టింది, నేను ఒప్పుకుంటా. ప్రేరణ సూపర్ ఎక్సలెంట్, బాగా ఆడుతుంది అమ్మాయి ఆటలు. కానీ నేను చెప్పాల్చుకుంది ఏంటి అంటే, అమ్మాయి బాగా ఆడుతుంది, కాకపోతే పార్షియాలిటీ చూపించింది ఈరోజు. ట్రిగ్గర్ చేసినట్టుగా మాట్లాడుతుంది బాగా. సో నేనే గొప్ప, నాదే కరెక్ట్ అనిపించుకోవాలనే లెవెల్లో చేస్తుంది. ఇక్కడ నబీల్ కూడా లేదు, అక్కడ కట్టడం ఇంపార్టెంట్ అన్నారు, ఇట్లా సాఫ్గా కట్టాలి, ఇట్లా తీసి కట్టాలి అన్న రూలే లేదు యాక్చువల్గా. ఎవరైతే అది దాటుకుంటూ రావడమే పెద్ద ఇది, అది దాటుకుంటూ వచ్చాడు అంటే అక్కడే గ్రేట్ ఇంకా నబీల్. సో అది కట్టిన తర్వాత ప్రేరణ ఒక పాయింట్ తీసింది కావాలని. అయితే ఇక్కడ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ దాటి వచ్చి కడతారో వాళ్ళే సంచాలకులు. సో ఇక్కడ నబీల్ ఆల్రెడీ నేనే కట్టినా అని చెప్పేసి సంచాలకులు అయిపోయి, నేను ఫస్ట్ ఇవన్నీ చెప్తున్నట్టు, వీల్ సెకండ్, వీల్ థర్డ్, వీల్ ఫోర్త్ అని చెప్పేస్తాడు. అయితే ఇక్కడ మనకు నిఖిల్ ఏం చేస్తాడు అంటే, ఒక మిస్టేక్ చేస్తాడు, బ్లండర్ మిస్టేక్ చేస్తాడు. ఏం మిస్టేక్ అంటే, ఫస్ట్ తనది ఏ కలర్ దారం ఉందో దానికి చుట్టకుండా వేరే దానికి చుట్టి బెల్లు కొట్టేస్తాడు. 5th పొజిషన్లో బెల్లు కొట్టేస్తాడు నిఖిల్. అసలు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నిఖిల్ టాస్కులు గెలిచిండు, నిఖిల్ తోపు, నిఖిల్ తురుము. బిగ్ బాస్ అంటేనే టాస్కులు, టాస్క్ అంటేనే బిగ్ బాస్. సో టాస్కులు గెలిచినోడే బిగ్ బాస్ విన్నరు అని తోపు రివ్యూలు అంతా పెట్టుకుంటున్నారు అబ్బా వాళ్ళ ఛానల్స్లో, బ్రాడ్కాస్ట్ ఛానల్ అని, అదని ఇదని. ఏంటబ్బా నిఖిల్ ఏ టాస్క్ గెలిచాడు ఇప్పుడు ఈ వీక్లో? అసలు అంతా తక్కువ ఆడుతున్నాడు. నిఖిల్ తోపు, నిఖిల్ తురుము. అసలు సరైన ఇన్ఫర్మేషన్ లేకుండానే మొత్తం ఊరంతా ఉల్లుల్లి ఇదన్నా ఏదో అంటారు చూడు, నాకు సామెతలు వస్తాయి కానీ గలీజ్గా ఉంటాయి, బాగోదు. సో మొత్తం అసలు అతను గెలవనే లేదు, గెలిచిండు, వాళ్ళకి గివప్ ఇచ్చిండు, వీళ్ళకి గివప్ ఇచ్చిండు, వాళ్ళని ఓటు అప్పీల్ చేసుకోమన్నాడు, వీళ్ళని ఓటు అప్పీల్ చేసుకోమన్నాడు. ఇట్లా రివ్యూస్ చెప్పుకుంటున్నారు జనాలు. నాకు అర్థమే కాదు, ఆలు లేరు సూళ్ళు లేరు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అతను గెలవనే లేదు, గెలిచి సాక్రిఫైజులు చేసిండని నిఖిల్ గురించి గొప్పలు ప్రచారాలు ఇట్లా జరుగుతున్నాయి అబ్బా. అక్కడ నిఖిల్ ఫస్ట్ ఒకదానికి చుట్టపోయి ఇంకో దానికి చుట్టిండు, బెల్లు కొట్టిండు. బెల్లు కొట్టాడా గేమ్ అయిపోయినట్టే. కానీ అక్కడ బెల్లు కొట్టినాక కూడా మళ్ళీ అరే నేను మిస్టేక్ చేశాను మళ్ళీ ఆ బింగిరికి తీసేసి మళ్ళీ ఇంకో బింగిరికి చుడతాడు. ఏంటి ఇది? ఒకసారేమో నబీలు సుడోకు టాస్క్లో వన్స్ గంట కొట్టాడా టాస్క్, ఇంకా మళ్ళీ ఆడడానికి వీల్లేదు. తేజ ఎగ్గేసిండా, నువ్వు టాస్క్నే ప్రక్రియకే అవమానించడం, ప్రక్రియకే డిస్రెస్పెక్ట్ ఇచ్చినావు అని గోల. మరి వీళ్ళు ఏం చేసిరబ్బా ఇక్కడ? పోని ప్రేరణ ఇంకా తర్వాత బిగ్ బాస్ మెలికల మీద మెలికలు పెడుతుంటాడు. ఎందుకంటే ప్రేరణ ఇక్కడ ట్రిగ్గర్ చేస్తుంది బాగా, నేనే మంచిగా చుట్టినా, ఇక్కడ ఎవరు చుట్టిరు నా లెక్క, నా తర్వాత ఎవరు చుట్టిర్రు. సో ఇక్కడ అన్ని డిస్కషన్ జరుగుతాయి. సో ఫస్ట్ ప్రేరణ బాగా చుట్టింది, తర్వాత ఇంకెవరు బాగా చుట్టిరు. తర్వాత ఇక్కడ రోహిణి కూడా కొంచెం మిస్టేక్ చేస్తుంది, ముళ్ళుగానే చుడుతుంది. సో ఇక్కడ ప్రేరణ బాగా చుట్టిందంటే ఆర్డర్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది, మంచిగా చుట్టింది ఎవరు అనేది చేంజ్ అయిపోతుంది అక్కడ ఆర్డర్. సో ఇక్కడ ఫస్ట్ సెకండ్ అనేది
ఎట్లా చుట్టినాడో ఫస్ట్ సెకండ్ ఆర్డర్ అనేది నబిల్ ఆల్రెడీ చెప్పేసిండు. కానీ ఇక్కడ మళ్ళీ తర్వాత సరిగా చుట్టాడు అనుకుంటున్నారా అని ఒక మెలిక పెడతాడు. సో అందరూ ఏకాభిప్రాయంతో నబిల్ ఒప్పుకుంటారు. ఇప్పటికే బాగా లొల్లి అవుతుంది, ప్రేరణ గోల చేస్తుంది. నబీల్ ఇక్కడ కూడా నబీల్ ఏం లేదు, తన పాయింటే కరెక్ట్ అంటాడు. కానీ ఇక్కడ ప్రేరణ వరస్ట్ థింగ్ ఏంటంటే ఫోక్ చేస్తుంది, మళ్ళీ నబీల్ ఎక్కిరిస్తుంది. అబ్బా ఈ ప్రేరణ ఇక మారదు, ఇక లైఫ్లో మారదు అమ్మాయి ఈ అని ఎక్కిరిస్తుంది అక్కడ నబీల్ని. పాపం అది ఎపిసోడ్లో చూపిస్తారు. కానీ ఇక్కడ నబీల్ అంటాడు ఆమె మంచిగా చుట్టింది అని చెప్పేసి, ఇంకా ఆ పాయింట్ని లాగి నేను మంచిగా చుట్టలేదని చెప్పి అది ట్రిగ్గర్ చేసినట్టుగా మాట్లాడుతుందని చెప్పేసి మస్తు గొడవలు అయితే లైవ్లో కూడా. ఇంకా తర్వాతకు వచ్చేసి ఏమైందంటే ప్రేరణ మళ్ళీ మీరు మంచిగా చుట్టానా అనుకుంటున్నారా, మీరు సరిగా ఎంపిక చేశాను అనుకుంటున్నారా అని ఒక మెలిక పెడతాడు బిగ్ బాస్. మెలిక పెట్టగానే ఇక్కడ నిఖిల్ చెప్తాడు, వెంటనే నిఖిల్ ప్లేట్ పిరాయించేస్తాడు. ఇక్కడ ప్రేరణ అనేస్తాడు. ఇక తర్వాత గౌతమ్ కూడా అనేస్తాడు. ఇంకా అందరు ఒకరినొకరు అయితే మంచిగా చుట్టాను అనుకుంటున్నారంటే మీరు మంచిగా చుట్టలేదనే కదా ఫీలింగ్ అని చెప్పేసి ప్రేరణ పేరు చెప్పేస్తారు. అక్కడ ప్రేరణ బాగా చుట్టింది కాబట్టి ప్రేరణ పేరు చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఇక్కడ ఇక అయిపోతుంది. తర్వాత ప్రేరణ సంచాలకు రావాలి కదా, ఏమంటది ఇంకా మరి ఇక్కడైనా ఆర్డర్ చెప్పాలి కదా, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పాలి కదా అంటే ఇలా నబీల్ చెప్పిందే అని చెప్తుంది. నబీల్ చెప్పిందా అని ఎట్లా చెప్తావు, ఆల్రెడీ నబీల్ తప్ప ఆడిండు అక్కడ. అంటే నబీల్ సరిగా చుట్టలేదనే కదా మీనింగ్. ఇంకా నబీల్ ఆర్డర్ ఎందుకు మనకు వస్తుంది, సో నీ ఒపీనియన్ చెప్పంటాడు. అక్కడ నబీల్ ఏంటంటే అవినాష్ను లాస్ట్ వేసేస్తాడు, ఎందుకంటే లాస్ట్ వస్తాడు కాబట్టి. ఆల్రెడీ బెల్లి కొట్టిందే కన్సిడర్ చేస్తాడు నబీల్ అక్కడ. తర్వాత ప్రేరణ వచ్చి ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఎవరిని తీసేయాల్సి వస్తుందంటే అవినాష్ని తీసేస్తుంది. అవినాష్ని ఎట్లా తీసేస్తావు, ఇక్కడ నిఖిల్ ఒకదానికి చుట్టి బెల్లి కొట్టేశాడు, బెల్లి కొట్టేశాక మళ్ళీ ఇంకో దానికి చుట్టాడు. చుట్టినాక మళ్ళీ నిఖిల్ని ఎట్లా ఉంచుతావు, నిఖిల్ని తీసేయాలి, అవినాష్ని ఇద్దరిని డిస్క్వాలిఫై చేయాలి, చేయకపోతే ఇద్దరిని ఉంచాలి. సో ఇక్కడ ఆల్రెడీ అవినాష్ గంట కొట్టలేదు, మిస్టేక్ చేశాడు, అతను నడుము కిప్పుకొని వచ్చి చేశాడు, కానీ నీట్గా చుట్టాడు దారం. చుట్టినప్పుడు అక్కడ అవినాష్ని ఎందుకు తీసేస్తావు, సో అవినాష్ ఇక్కడ ట్రిగ్గర్ చేస్తాడు. ఏమని, ఇప్పుడు బెల్లు సుడోకు గేమ్లో బెల్లు కొట్టాడని చెప్పేసి నబీల్ ఆడనివ్వలేదు, ఎగ్ టాస్క్లో కూడా ఇట్లా అయింది. సో ఇక్కడ నిఖిల్ డిస్క్వాలిఫై, ఎందుకంటే చుట్టడమే రాంగ్ చుట్టిండు. రాంగ్ చుట్టే ప్రేరణ అంటది అది అసలు అది పాయింటే కాదు, కానీ అతను గేమ్ ఆడాడు, అది ఏం తప్పు కాదు అంటది. అవినాష్దే తప్పని అవినాష్ని తీసేస్తుంది. ఇక్కడ గోల అవినాష్ ఎట్లా తప్పు అంటావు నువ్వు, అవినాష్ అసలు బెల్ కొట్టకుండానే మొత్తం చేశాడు, ఇచ్చాడు, అయిపోయింది. ఇక్కడ అవినాష్ పాయింట్స్ అన్ని తవ్వి ట్రిగ్గర్ చేస్తాడు. అబ్బా సూపర్ అబ్బా అవినాష్ భలే. ఇప్పుడు ఎప్పుడైతే ఫైనలిస్ట్ అయ్యాడో అప్పటి నుంచి పాయింట్లు లాగుతూనే ఉన్నాడు. అంతకుముందు వరకు కొంచెం భయపడ్డాడు, ఓటింగ్ ఉందో లేదో, ఏమవుతుందో ఏమో, మనసులో ఒకటి బయట ఒకటి అని చెప్పేసి కొంచెం శ్రీముఖి వచ్చిన తర్వాత కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. సూపర్ అనిపించింది. ఇక్కడ బాగా ట్రిగ్గర్ చేశాడు అనిపించింది నాకైతే అవినాష్. సూపర్ అబ్బా. అదే నిఖిల్ ఎట్లా సార్, నిఖిల్ కూడా ఆడతాడు, అరే నిఖిల్ నువ్వు చేసింది కరెక్టారా, నువ్వు ఇప్పుడు ఒకసారి చుట్టి ఆల్రెడీ బెల్లి కొట్టినాక నువ్వు చేసింది కరెక్టా అంటే ఇది నాదేం లేదు, సంచాలక్ డెసిషన్, ఇది సంచాలకే, ఇదంతా సంచాలకే అని సంచాలక్ మీద వేస్తాడు. ఏం నల్లికుట్లు వేసాలి ఇవి నిఖిల్, నాకు అర్థం కాదు. ఓ నిఖిల్ ఫ్యాన్స్, నిఖిల్ తోపు, నిఖిల్ తురుము, నిఖిల్ ఇది నిఖిల్ అది, ఏదన్నా గట్టిగా మాట్లాడతాడా, ఏదన్నా ఒకరి తరపున ఉంటాడా. అక్కడ కూడా నబీల్కే ఇవ్వాలని ఒక్కసారి కూడా అన్నాడు. తర్వాత ఆడు ఒక్క మాట అంటాడో లేదో ప్రేరణకి ఇచ్చేద్దామని అంటాడు. అంటే నాకున్న ఒక సపోర్ట్ ప్రేరణ అని చెప్పేసి ప్రేరణ కూడా ఒకప్పుడు మొన్న సంచాలకులను తిట్టిపోస్తుంది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో డిస్రెస్పెక్ట్ చేస్తుంది. కావాలని బిగ్ బాస్ ప్రేరణకి ఇచ్చాడు ఈరోజు. ఇక్కడ గొడవ అయ్యేలా ఉందనే అసలు నబీల్ ఫస్ట్ వచ్చినా కూడా గొడవ అయ్యేలా ఉందని చెప్పేసి ప్రేరణకి ఇట్లా కిటుకుల మీద కిటుకులు పెట్టాడు. అది అర్థం చేసుకోక ఒకసారి అవినాష్ని తీసేస్తా అంటది, ఒకసారి నిఖిల్ తీసేస్తా అంటది, మళ్ళీ నిఖిల్ తీసేస్తా అని చెప్పి మళ్ళీ అవినాష్ని తీసేస్తుంది. ఎందుకు ఇది అసలు నిఖిల్ పెద్ద మిస్టేక్. అక్కడ బెల్ కొట్టినాక అసలు ఆటనే ఆడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను రాంగ్ పెట్టాడు. అసలు అక్కడ చిన్న మిస్టేక్స్ అవినాష్ చేసింది, పెట్టుకోవడం ముట్టుకోవడం అక్కడ అవన్నీ అసలు రాంగ్ కానే కాదు. అసలు అవినాష్ని ఉంచాలి, నిఖిల్ని తీసాలి. బ్లండర్ మిస్టేక్ చేసింది. అసలు నిఖిల్ కూడా దానికి ఒప్పేసుకుంటాడు. నిఖిల్ అక్కడ తిన గురించి కొట్లాడుతున్నాడు అనుకో, లేదు నిజంగానే నేను మిస్టేక్ చేసిన కదా నేనే పోతా అని చెప్పాడు. అక్కడ ఎక్కడ చెప్పాడు, అది మీరు చూడండి, జనాలు చూడండి, కొంచెం కళ్ళు తెరుచుకొని చెవులు తెరుచుకొని వినండి, కళ్ళు తెరుచుకొని చూడండి ఓట్లు వేసేటోళ్ళు. నేను తప్పు మాట్లాడతలేను, ఇక్కడ నేను కరెక్టే మాట్లాడుతున్నా, మీకు అర్థం కావట్లేదు. మీరు ఒక మైకంలో ఉన్నారు, నిఖిలే విన్నరు అని. కానీ ఆయన ఎన్ని మిస్టేక్ చేస్తున్నాడు, నల్లికుట్లు వేసాలు ఎన్ని వేస్తున్నాడో మీకు కనబడతలేవా, కళ్ళేమన్నా ఇదేనే నాకు అర్థం కావట్లేదు.
చాలా కోపం వస్తుంది నాకు. అసలు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా నిఖిల్ 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 అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. న్యూట్రల్గా రివ్యూస్ ఇవ్వండి. ఈరోజు బ్లండర్ మిస్టేక్ ప్రేరణ కళ్ళు అసలు ఏం మాట్లాడుతుంది ఆ అమ్మాయి నాకు అర్థం కాదా. ఒకసారి ఇటంటది, ఓసారి అటంటది, అసలు ఊరుకోదు. ఆ అమ్మాయికి ఆల్రెడీ నోట్ అప్పీల్ ఛాన్స్ నిన్న వచ్చింది కదా, నబీల్కి ఇచ్చేయచ్చు కదా. నబీల్ కృష్ణకి ఎందుకు నేను కరెక్ట్ జుట్టినా, నేను ఇది జుట్టినా వితండవాదం చేస్తుంది, ఎక్కిరిస్తుంది. సంచాలకురాలుగా పెట్టినప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవు అంటే ఫస్ట్ వచ్చేయాలి. నువ్వు ఆడినాట నువ్వు ఫస్ట్ వచ్చేయాలి, అంతే కదా నీ ఉద్దేశంలో. ఎవరేమన్నా కానీ ఆ అబ్బాయి నీకు ఫ్రెండే, పోనీ అతనికి ఇవ్వచ్చు కదా, నువ్వు ఈరోజు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అక్కడ వదిలేయచ్చు కదా. వదిలేస్తే ఏమవుతుండే, నువ్వు ఆల్రెడీ చెప్పుకున్నావు అదేం పెద్ద మెగా చీఫ్ టాస్క్ కాదు, ఏం టాస్క్ కాదు. ఓటు అప్పీల్ చేసుకుంటా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుంది అక్కడ. నీకు ఆల్రెడీ వచ్చేసింది, నువ్వు అంత లొల్లి చేయాల్సిన అవసరం లేదు. ఇంత లాస్ట్ మూమెంట్లో లొల్లి చేసి పెంట చేసుకుంటున్నావు ప్రేరణ. నాకు అర్థం కావట్లేదు. లొల్లి చేసి ఆమె పియాలు చిన్నగా దగ్గినా తుమ్మినా పెద్దగా ఎడిట్ చేసి పెట్టుకుంటారు. అసలు వేస్ట్ వరస్ట్. ఏం మాట్లాడుతురో ఏమో. అసలు కొంచెమన్నా ఆలోచించి చేయాలి. అక్కడ అందరు చెప్తున్నారు, రోహిణి చెప్తుంది, అందరు చెప్తున్నారు అసలు నిఖిల్ చేసిన మిస్టేక్. నిఖిల్ మళ్ళీ ఎందుకు నాదేం లేదు, తనే సంచాలకుదే ఉంటుంది, నేనేం లేదు, నువ్వెందుకు ఇక్కడ జుట్టి మళ్ళీ ఎందుకు ఇంకోటి జుట్టున్నావు. మిస్టేక్ అసలు ఆ మిస్టేక్ని ఎవరు అబ్జర్వ్ కూడా చేయలేదు. నువ్వే రియలైజ్ అయినావు, నువ్వే ఇది చేసినావు. రియలైజ్ అయ్యి తనే చేసిండు అని మళ్ళీ వీళ్ళు బొంకుతారు. అవును మరి ఇప్పుడు నబీల్ కూడా రియలైజ్ చేసి సుడోకు ఆడేటోడు. మరి అక్కడ ఒప్పుకునే వాళ్ళు కాదు కదా. మరి తేజ కూడా మిస్టేక్ చేసిన మళ్ళీ స్నేక్ లెక్క ఎగ్గు తీసేస్తా అంటే తీసుకొని ఇస్తారా? తీసుకొని ఇయ్యరు కదా. మిస్టేక్ ఇప్పుడు అవినాష్ ఏమంటాడు, నిఖిల్ చేసింది మిస్టేక్ అయితే నాది మిస్టేక్ అయితే నిఖిల్ కూడా మిస్టేక్ కదా, మరి నిఖిల్ని ఎందుకు ఉంచుతున్నావు అని అడుగుతుండు. కరెక్టే కదా, కరెక్ట్ పాయింటే కదా. నిఖిల్ మిస్టేక్ చేసి మళ్ళీ రియలైజ్ అయిందంటే అవినాష్ కూడా ఇప్పి మళ్ళీ కట్టుకొని మళ్ళీ ఆడతాడు. అది కూడా రియలైజేషనే కదా. ఎందుకు ఇంత పార్షియాలిటీ, ఇంత ఇది? ప్రేరణ చాలా కరెక్ట్గా ఆలోచిస్తుంది అనుకున్నాను, కానీ ప్రేరణ కూడా పార్షియాలిటీ చూపిస్తుంది, పార్షియల్గా మాట్లాడుతుంది. అదే నిన్న రోహిణి వాళ్ళు తేజం సెలెక్ట్ చేసుకుంటే మీకు కోపం వచ్చింది. మరి మీరు చేసేది ఏంటి? ఇది గ్రూపిజం కదా, గ్రూప్ గేమ్ కదా. మీరిద్దరు ఉన్నారని మళ్ళీ మీరిద్దరు ఒక్కటే ఆడుతున్నారు అన్నట్ట. అక్కడ అవినాష్ తీసేస్తున్నట్టే కదా, క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మొత్తం వరస్ట్ గేమ్. అబ్బా నేను చెప్తున్నాను కదా, వరస్ట్ అంటే వరస్ట్. ఈరోజు ప్రేరణ డెసిషన్ నువ్వు కరెక్టే ఆడినావు కావచ్చు. అక్కడ నబీల్ కూడా ఫస్ట్ వచ్చిందే లెక్క. ఏదో మెలికలు పెట్టడానికి అట్లా కిటుకులు పెట్టాడు బిగ్ బాస్. అది అర్థం చేసుకోలేకుండా అందులో పడిపోయింది. వీకెండ్ ఏం మాట్లాడతారో చూద్దాం. ఈ టైంలో కూడా ఇంత గొడవలు, ఇంత రచ్చలు అవసరమా వీళ్ళకి? ఏదో అయ్యేలాగో అంత సీనియం లేదు ఈ సీజన్కి, నార్మల్గా వస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఎవరికి పార్షియల్ కాదు. థ్యాంక్స్ ఫ్రెండ్స్.